బొమ్మల కొలువు అనగానే మనకు రెండు పండుగలు గుర్తుకు వస్తాయి. ఒకటి దసరా, మరొకటి సంక్రాంతి పండుగ. దేవుళ్ల బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. అవి ఏమిటి, ఏ విధంగా దీనిని తీర్చిదిద్దుతారు, ఈ బొమ్మల కొలువు వల్ల ఉపయోగం ఏమిటి అన్న అంశంపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. సంక్రాంతి అంటే చాలు బసవన్నలే కాదు, హరిదాసులే కాదు, బొమ్మల కొలువులు కూడా చేస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలందరూ బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీ. ఈ బొమ్మల కొలువు కొండ మీద ఉన్న భగవంతుని విగ్రహం నుండి కొండ దిగునున్న రైతన్న శ్రమించే ప్రతి పరికరం బొమ్మల కొలువులో పెట్టడం ఆనవాయితీ. బొమ్మల కొలువు ప్రతి సంవత్సరం శ్రీకాకుళంలోని అటు దసరాకి ఇటు సంక్రాంతికి పెట్టడం ఆనవాయితీ. ఈ బొమ్మల కొలువు తాలూకా ప్రత్యేకత ఏమిటి, బొమ్మల కొలువు పెట్టడం వల్ల ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటారు అన్న అంశాన్ని ఒకసారి మన దగ్గర సీనియర్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ బొమ్మల కొలువు పెట్టిన ఆమె ఉన్నారు. ఆమెను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నించేది. అమ్మ, ఈ బొమ్మల కొలువు వల్ల ఏంటి, మరి పిల్లలకి ఎలాగా మీరు చెప్పాలనుకుంటారు? ఆడపిల్లలే ఎక్కువగా పెడుతున్నారు, కారణం ఏమిటి చెప్పండి. మన సాంప్రదాయంలో బొమ్మల కొలువుకి చాలా ముఖ్యమైన చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఎందుకంటే రకరకాల బొమ్మలు సేకరించడం, వాటిని ఒక కొలువులో తీర్చి ప్రదర్శనానికి ఉంచడం అనేది ఒక సాంప్రదాయం. దీనికి ప్రతి సంవత్సరంలోని దసరాకి 9 రోజులు కొలువు పెడతారు. అదే సంక్రాంతి సందర్భంలో కూడా మనం 3 రోజులు కొలువు పెట్టుకుంటాము. పొట్టి భోగి, పండగ, కనుమ 3 రోజులు పెట్టుకుంటప్పుడు ఏంటంటే అందరూ కొంచెం తీరిగ్గా ఉండి వీటిని పెట్టి నలుగురు పేరెంటాలని పిలుచుకొని ముత్తైదులందరినీ పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకోవడం, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా దీని సందర్భంగా ఉంటుంది. ఇంకా బొమ్మల సేకరణలో ముఖ్యమైనవి ఏంటంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తయారైనటువంటి రకరకాల బొమ్మలు, లక్క బొమ్మలు, కొయ్య బొమ్మలు, మట్టి బొమ్మలు, అన్ని బొమ్మలు ఈరోజు వచ్చేటటువంటి రకరకాల సాఫ్ట్ టాయ్స్తో కలిపి అన్ని రకాల బొమ్మలు ఉంటాయి. పూర్వం నుంచి కూడా భగవంతుని కూడా ఒక ఆకృతిని మనం కల్పింపజేసి వాటిని కూడా బొమ్మలుగా తయారు చేసి వాటిని పూజిస్తాం. మనకి సంప్రదాయం ఏంటంటే ఏ బొమ్మని కూడా కాలుతో తన్నకూడదు అని మనం చెప్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క దీంట్లో భగవత్ స్వరూపాన్ని మనం చూడాలి. వాటిని అన్నింటినీ కూడా ఒక కొలువులా ఇక్కడ పేర్చి వాటిని పూజించి అక్కడ దీపం కలిసిపెట్టి దీపం వెలిగించి ప్రసాదం నివేదన చేసి 9 రోజులు హారతులు ఇచ్చి అన్నీ చేస్తారు. 9 రోజులు దసరా అయితే పండక్కి 3 రోజులు చేసుకొని ఇది ఒక పవిత్రమైన నోము లాంటిది ఈ బొమ్మల నోము అనేది కూడా. అది దానికి ఉద్యాపనలు అన్నీ చేసుకుంటారు. అవి వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఇది ఏంటంటే మా స్కూల్లో పిల్లలందరూ కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈ బొమ్మల కొలువును కూడా వాళ్ళు ఉత్సాహం కొద్దీ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు తెలిసిన దాంట్లో చేశారు. వీటికి ఏదో మెట్ల కింద ఏర్పాటు చేసుకొని 5, 4, 3 అలా మెట్లు ఏర్పాటు చేసుకొని కలిసిని పెట్టి అన్ని బొమ్మలు సేకరించి ఎవరు ఉన్నదారి పెట్టి చేశారు. దీన్ని అందరూ వచ్చి ఆ పిల్లల్ని ఆశీర్వదించమని మేము కోరుకుంటున్నాం. అంతే. చెప్పమ్మా, అసలు బొమ్మల కొలువు గురించి నీకేం తెలుసు? ఇక్కడ చెప్పమ్మా. బొమ్మల కొలువు అనేది 3, 7, 5 వరుసల్లో పెడతారు. ప్రతి ఒక్క బొమ్మలో దైవం ఉంటుంది. ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మొదటి 2 వరుసల్లో దేవుడి కోసం వాటికి సంబంధించిన బొమ్మలు ఉంటాయి. 3వ వరుసలో ఇతిహాసాలకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి. 4వ వరుసలో రైతులకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి. అమ్మవారిని తలుచుకొని మనం 9 రోజులు దసరాకి బొమ్మల కొలువు పెడతాం. మళ్ళీ సంక్రాంతికి బొమ్మల కొలువు తీసి వాటిని పూజిస్తాం. మహాలక్ష్మిని ధ్యానించుకుంటూ బొమ్మల కొలువు మనం పెట్టుకుంటాం. అమ్మా, అసలు బొమ్మల కొలువు గురించి మీకు ఏం తెలుసు? అసలు ఎందుకు ఈ బొమ్మల కొలువు మీరు పెట్టడానికి గల కారణాలు ఏమిటి చెప్పండి. సాధారణంగా మన తెలుగువారు జరుపుకునే ఒక పెద్ద పండుగ సంక్రాంతి. అటువంటి సంక్రాంతిలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ముచ్చటపడి చాలా సరదాగా వచ్చి అన్నింటినీ చూసేది, అందరూ ఇష్టపడేది అని అంటే ఆకర్షితులు అయ్యేది కూడా కేవలం బొమ్మలకే. సో ఈ చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ బొమ్మల్ని చూసి మన ఇతిహాసాలని ఈ బొమ్మల ద్వారా తెలుసుకుంటారు. అందుకని చెప్పే మనం మొదట 2 వరుసల్లో మొత్తం దేవుడి బొమ్మల్ని అలాగే దేవతలు అన్నీ పెడతాము. అండ్ మనకి సంక్రాంతికి మనం ముఖ్యంగా జరుపుకునేది ఇంకొకటి ఏంటి అంటే కొత్త పంట. సో రైతుల్ని మనం ఈ విధంగా మెచ్చుకుంటూ చేసుకునే ఒక పండుగ సంక్రాంతి. సో సంక్రాంతికి సంబంధించిన బొమ్మల కొలువులో మనం ముఖ్యంగా ఈ ఎద్దులు కానీ మనం రైతులు యూజ్ చేసే అన్ని బొమ్మల్ని వాటన్నింటినీ కూడా పెడతాము. సో దీని ద్వారా మన పిల్లలందరూ కూడా బొమ్మలు చూసి మన ఇతిహాసాలు ఏంటి, అందులో రైతు గొప్పతనం ఏంటి, మనం తినాలి అని అంటే అందులో మనకి ఎంత పార్ట్ మనకి రైతులు ఉండాలి, వాళ్ళ ముఖ్యత ఏంటి అనేది కూడా ఈ బొమ్మల ద్వారా తెలుసుకుంటాం.
ఇది విన్నారు కదా, బొమ్మల కొలువు తాలూకా విశిష్టత. ఈ వరుసల్లో ఉండే ప్రతి వరుసకి ఒక పదం ఉన్నది. ఇక్కడ ఏంటి నార్మల్గా ఉండే బొమ్మలు, ఈ మధ్యకాలంలో ఉండే ఈ బొమ్మల్లోని ప్లాస్టిక్ అనేది లేకుండా మొత్తం టోటల్గా ఉండే పెంగాని ఇతరత్ర కొయ్యలతోటి ఉన్న బొమ్మలను మాత్రమే ఇక్కడ వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. ముఖ్యంగా అక్కడ పైనుంచి చూసుకొస్తే దేవత విగ్రహాలు, తర్వాత ఈ ఇతర విగ్రహాలు అలా పెట్టుకుంటూ మొత్తం మన ఇతిహాసాలు ఏమిటి, మన పూర్వీకుల చరిత్ర ఏమిటి, అసలు భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడిని విగ్రహ రూపంలో చూడడం వల్ల నిగ్రహం కోసమే విగ్రహ రూపం అని చెప్పేసి పండితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఇటువంటి చూడడం వల్ల మన సనాతన ధర్మం కానీ మనం ఏమిటి, మన జాతి ఏమిటి, మన సంస్కృతి ఏమిటి అనేది తెలియడానికే ఈ బొమ్మల కొలువు మాత్రం ప్రత్యేకంగా తెలిపారని మాత్రం చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి రోజు నాడు బొమ్మల కొలువుకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.